హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చెప్పినాను కదా లేబర్ అడ్డకు రావాలనేసి రోజువారీ పని ఇక్కడ నుంచి. ఇది ఓఎంఆర్ కాలనీ, గాంధీ రోడ్ పోయేది టీవీ రోడ్. ఇది ఓఎంఆర్ కాలనీ జంక్షన్ అంటారు. ఇక్కడంతా లేబర్సే ఉన్నారు. ఇప్పుడు అడుగుదాం వాళ్ళకు పనులు ఉన్నాయా లేదా, సంక్రాంతి వస్తుంది, సంక్రాంతికి పనులు దొరుకుతున్నాయా లేదా, డైలీ బత్తా ఎంత, డైలీ బేటా ఎంత అని అడుగుదాము. ఇది ఓఎంఆర్ కాలనీ జంక్షను. డాక్టర్ మున్రెడ్డి, పాండ్యం ఎర్రమోహన్ రెడ్డి వాళ్ళది అంటారు ఓఎంఆర్ కాలనీ. ఇది ఒక అడ్డ. సరే, మీకు డైలీ పని దొరుకుతుందా? డైలీ పని దొరుకుతుందా? దొరకడం లేదు సార్. వాళ్ళు యూనియన్ లేదు సార్. ఇక్కడ నా దిక్కుబెట్టు యూనియన్ లేదు. యూనియన్ లేదు. ఫస్ట్ ఎవరు వచ్చే వాళ్ళని తగ్గుతారు, వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళే పని చేస్తారు. ఇంట్లో పని. డైలీ కూలి ఎంత ఇస్తారు? కూలి ఒక 200 ఇస్తారు, 300 ఇస్తారు, 500 ఇస్తారు, 700. మధ్యాహ్నం భోజనము, పొద్దున టిఫిన్ కూడా పెడతారు. అక్కడ కూడా ఉన్నారు ఒక 10-20 మంది. అడుగుదాం వీళ్ళకి కూడా. మనము పని నమస్తేనా, మీ పేరు ఏం పేరు? పని దొరుకుతుందా మీకు రోజు? బెల్లార్ పని చేస్తారా మీరు? ఎంత డైలీ ఎంత వస్తుంది? 700. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, పనులు దొరుకుతున్నాయి మీకు? పనులు ఏం లేవు అంటే రోజులు లేదు, దినం మార్చి దినం పని దొరుకుతుంది. మీ పేరు ఏం పేరేనా? బెల్లార్ పని అయినా మీరు చేసేది? లే ఏం మూతగాలంటే కొంతమంది ఉన్నారు. అడుగుదాం వీళ్ళకి కూడా పనులు దొరుకుతున్నాయా లేదా అనేసి. ఇక్కడ ఉన్నారు. అక్కడ అన్న క్యాంటీన్ ఉంది, పొద్దునపూట టిఫిన్ ఏమో దొరుకుతుంది, 5 రూపీస్. ఇదంతా లేబర్ అడ్డానే. ఏమన్నా పనులు ఉన్నాయా? కామాగ్యానే. డైలీ బత్తా ఎంత దొరుకుతుందన్నా? బెల్లారికి ఎంత, పడే మనిషికి ఎంత? పనులు దొరుకుతున్నా ఎంతకు? ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, ఎట్టా మరి? ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది, ఎట్టా అన్నా మరి? ఇప్పుడు మామూలుగా అయితే సిమెంట్ రేటు తగ్గింది, ఇసుక ఇడుస్తున్నాడు, కడ్డీల రేట్లు తగ్గినాయి, పనులు ఎందుకు దొరకడం లేదు? అవునా, మనం కూలీలు తగ్గించుకోవాలి కదా కొద్దిగా. ఇన్ని తగ్గించినప్పుడు మనం కూలీలు కూడా తగ్గించుకోవాలి కదా. ఏంది ఇడుసాలా? ఇక్కడ వీళ్ళకు అడుగుదాము. అక్కడ ఆడేళ్ళు కూడా ఉండారు, లేడీసు. వీళ్ళు రోజు బయట పనికి పోయేటోళ్ళు. బాగా ట్రాక్టర్లు ఇసుక పోతానే ఉండాలి. ఇసుక ట్రాక్టర్లు పోతుంది. ఓఎంఆర్ కాలనీ అడ్డా ఇది.